ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీవల్లి జ్యోతిష్యాలయ ప్రేక్షకులందరికీ కూడాను నా నమస్సుమాంజలి. ద్వాదశ రాశులలో మొట్టమొదటి మేషరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి జూలై నెల చాలా అనుకూలంగా ఉంది అని చెప్పాలి. బృహస్పతి ఏమో రెండో ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ జీవితంలో ఆనందము మరియు శాంతి అనేకంగా ఆనందముగా ఉంటారు. మీరు మీ ప్రవర్తన మరియు మాట్లాడే విధానం ద్వారా కుటుంబ సభ్యులు ప్రశాంతముగా ఉంటారు. ఈ నెల యందు మీ మాటకు ఎదురు ఉండదు. అన్నింటా విజయం సాధిస్తారు. కుటుంబ వ్యక్తుల మధ్య సఖ్యత అనురాగం పెరుగును. కాకపోతే ఈ రాశి వారు అన్ని విషయాలలో పట్టింపు తక్కువగా పెట్టుకోవాలి. అన్ని విషయాలను ఎక్కువగా పట్టించుకొని బంధువులనే కానీ పిల్లలనే కానీ భార్యాభర్తల విషయంలోనే కానీ కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకు ఎదురు లేదు కదా అని చెప్పి మీరు ఎలా పడితే అలా ఉండవద్దు. మీరు అన్ని విషయాలలో సర్దుకొని వెళితే మాత్రం ఈ మాసం మీకు బ్రహ్మాండంగా ఉందనే చెప్పాలి. కుటుంబ వ్యక్తుల మధ్య సఖ్యత అనురాగం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. మీరు చేయు వృత్తి వ్యాపారాల యందు కూడా రాణిస్తారు. వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ మాసం అనే చెప్పాలి. ఇంతకుముందు ఉన్న పెండింగ్ వ్యవహార పనులన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా మీరు కొత్తగా చేయాలనుకున్న వ్యాపారాలు ఈ మాసం ప్రారంభం చేయవచ్చు. అన్ని రకాల వ్యాపారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీరు సరైన వ్యాపారాన్ని దిశా నిర్దేశం వలన ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. పైగా నూతన వాహనాలు కొనే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఈ జూలై మాసం. కాబట్టి సరైన సెలక్షన్స్ చేసుకోండి. మంచి వాహనం తీసుకొని సరైన తిథి రోజు కూడా మీరు తీసుకోవాలి. మీకు తిథి, వారము, నక్షత్రము సరిపోతుందా లేదా అను ప్రమాణముగా చేసి మీరు మంచి వాహనం తీసుకుంటే దాని వలన కూడా మీరు లాభాలను పొందే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా మీరు ధైర్యముగా ముందుకు వెళ్ళాలి. కొత్తగా పరిచయాలు ఏర్పడుతున్నాయి. మీకు సాంఘికంగా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మేషరాశి వారికి కెరీర్ పరంగా ఈ నెల చాలా అద్భుతంగా అనుకూలంగా ఉందనే చెప్పాలి. 10వ ఇంటికి అధిపతి అయిన శని ప్రధాన రాశి చక్రంలో కుంభం 11వ స్థానంలో ఇంట్లో ఉన్నాడు. కాబట్టి దీని కారణంగా మీరు కార్యాలయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంది. రాసులు అన్న తర్వాత గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొద్ది ఇబ్బంది పెట్టేవి కూడా ఉంటాయి. కాకపోతే మీరు దానిని అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు ఎలా కావాలో అలా దానిని సరిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క్రమంలో వెళుతుందన్నప్పుడు మీరు కూడా అదే క్రమంలో వెళితే మీరు సక్సెస్ అవుతారు. లేదు నేను దానికి విరుద్ధంగా వెళతానంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కాబట్టి శ్రద్ధగా ఉండండి. మీ కార్యాలయాల్లో మీ తోటి వారితోటి కాస్త జాగ్రత్తగా ఉంటూ మీ పనిని శ్రద్ధగా చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. అంతేకాకుండా చేసే పని సకాలంలో పూర్తి అవుతాయి. కొన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కొన్ని పనులు సకాలంలో పూర్తి కాక చేయలేక కరెక్ట్ టైంలో మీరు సబ్మిట్ చేయలేక కూడా మీకు ఉద్యోగం చేసే దానిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి. మీరు ఉద్యోగం పైన మీకు ఇచ్చిన వర్క్ మీద శ్రద్ధ వహిస్తే మాత్రం ఇబ్బంది ఏమీ ఉండదు. శ్రద్ధ పెట్టకుండా మిగతా విషయాలలో మాత్రం మీరు పట్టించుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో మాట వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ తోటి వారితోటి మీ పెద్దవారితోటి కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. అంతేకాకుండా మేషరాశి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల కాస్త ఇబ్బంది ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది విద్యార్థులకు. ఎందుకంటే 5వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 3వ ఇంట్లో ఉన్నాడు. అది మిమ్మల్ని కష్టపడి పని చేయడానికి ప్రేరేపిస్తుంది. అయితే మీ శ్రమ వృధా పోదు. మరియు మీరు ఎంత ఎక్కువగా కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు. విద్య వలన ఇబ్బంది ఏమిటయ్యా అంటే మీరు చదివిన విద్య కాస్త బుద్ధి దాకా రాదు. శ్రద్ధ ఎంత కష్టపడి చదివితే అంత మీరు ప్రోగ్రెస్ చూపించగలరు.
అలా లేకపోతే విద్యార్థులు మాత్రం చాలా కష్టపడవలసి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి, శ్రద్ధ వహించండి, సరస్వతీ అనుగ్రహం ఖచ్చితంగా మీరు పొందండి. గణపతికి నమస్కారం చేసి మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజీలకు వెళ్ళేటప్పుడు కానీ, మీరు ఏ విద్యా రంగంలో అయితే వెళుతూ ఉన్నారో, ఏ విద్యను అభ్యసించాలనుకుంటున్నారో ఆ విద్యకు మూలకారకుడు గణపతి. కావున గణపతికి నమస్కారం చేసి ఒక్కమారు స్వామికి నమస్కారం చేసి మీరు బయలుదేరండి. మీరు చదివిన కొద్దిగా చదువైనా సరే మీ బుద్ధి దాకా చేరుతుంది. అది ప్రజెంటేషన్ ఇవ్వడానికి మీకు ఈజీగా అవుతుంది. జూలై 16 సూర్యుడు కర్కాటక రాశిలో మీ 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అప్పుడు మీకు సవాలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు మీ చదువుపైన ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు. మాసం ప్రారంభం నుండి అంటే జూలై మొదటి మాసం నుండి ప్రారంభం మొదలు పెట్టుకొని మొదటి ఇంట్లో కూర్చున్న కుజుడు మీ 4వ ఇంటిని చూస్తాడు. కాబట్టి దీని కారణంగా చిన్న చిన్న ఉద్రిక్తతలు సంభవించవచ్చును. కాస్త ఇబ్బందులు పడే అవకాశం కూడా కనబడుతుంది. కానీ కుజుడి యొక్క అంశం వల్ల ఏదైనా ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది విద్యార్థులకు సంబంధించిన విషయం కాదు, అందరికీ సంబంధించిన విషయం. విద్యార్థులు అంటే మరి చిన్నపిల్లలు కదండి, ఆస్తులు ఏమి రావు, అలా కాదు. విద్యార్థులు అంటే చిన్నపిల్లలు, పెద్దవారు, వాడు చదువుకున్న వాడైనా కానీ వాళ్ళ ద్వారా అయినా సరే, వాళ్ళ రూపంగా అయినా సరే, అంటే వాడి జాతకం ద్వారా అయినా సరే, పెద్దవారికైనా కానీ వాడి రూపంలో మనకైనా కానీ ఆస్తులు కొత్తగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ నెల కాస్త హెచ్చు తగ్గులుగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే ఈ నెల కాస్త అటు ఇటుగా కనబడుతూనే ఉంది. అంతేకాకుండా శని మీకు 11వ ఇంట్లో ఉండడం వల్ల మీకు ఆదాయాలు పెరుగుతాయి. శని యొక్క తిరోగమన స్థానం కారణంగా మీరు మీ ఆదాయాన్ని రోజు రోజుకు పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. కొత్త ప్రయత్నాలు చేస్తారు. కొత్త ఐడియాలజీ ద్వారా మీరు ధనాన్ని సంపాదిస్తారు. వ్యాపారస్తులే కానీ ఎవరైనా కానీ ఈ రాశి వారు న్యూ ప్లాన్స్ చేయడం వలన అనేక విధమైన డబ్బులు సంపాదించడానికి మీకు సరియైన మాసమనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ మాసంలో ఆరోగ్యరీత్యా చూస్తే మాత్రం దృక్కోణంతో ఆలోచిస్తే 12వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల మాస ప్రారంభంలో కాస్త బలహీనంగా ఉంటారు. దీని కారణంగా చిన్న గాయాలు కూడా జరిగే అవకాశం ఉంది. అంటే చిన్న చిన్న యాక్సిడెంట్లే కానీ, జారి కింద పడడమే కానీ, లేదా దెబ్బలు తగిలే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి అంతేకాకుండా శస్త్రచికిత్సలకు సంబంధించిన బాధలు కూడా మీరు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ మీరు చేసే కార్యాలు పనిలో శనేశ్వర అనుగ్రహం కలగాలి అని చెప్పి శనిదేవుడికి నమస్కారం చేసుకుని బయలుదేరాలి. పెద్దవారైతే మాత్రం శనిదేవుడికి నమస్కారం చేసి శనేశ్వర ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన నాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయి తండ్రి అని చెప్పి మీరు బయలుదేరేటప్పుడు వెళితే స్వామికి నమస్కారం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. ఆరోగ్య విషయంలో మీరు బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడాను మోకాల నొప్పులు, జాయింట్ పెయిన్స్ అలాంటివి ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. జూన్ నెలలో కూడా చెప్పి ఉన్నాము, ఈ మేషరాశి వారు కాస్త జాగ్రత్త వహించాలి. ఆపరేషన్ సంబంధించిన విషయాలు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జారి పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రాశి వారికి. కాబట్టి ఈ మాసం కూడా మళ్ళీ చెబుతూ ఉన్నాము, మీరు జాగ్రత్తగా ఉండండి. కాస్త ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడితే మీరు ఎలాంటి ఇబ్బందులు కలగవు, ఆనందంగా ఉంటారు. లేకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడవలసి ఉంటుంది. జూలై నెల ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఉన్నది. కాస్త ఆరోగ్య విషయం పక్కన పెడితే ఆదాయపరంగా, వ్యయం పరంగా కాస్త అనుకూలంగానే ఉంది. మీరు ఏదైనా ఐడియాలజీ ద్వారా ఏదైనా ప్లాన్ చేశారనుకోండి, ఆ ప్లాన్ మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్లాన్స్ ద్వారా ప్రతి ప్లాన్ కూడా మీకు రూపాయిని సంపాదించే విధంగానే ఉంటుంది. మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఆ విధంగా ధనమును సమకూరుస్తుంది. కాకపోతే ఆ సమకూర్చిన ధనమును ఏ విధంగా మీరు ఖర్చు పెట్టాలి అన్నది కూడా ఖచ్చితంగా అవసరమే. ఎక్కడ స్థలాలు కొనాలి, ఎక్కడ ఇల్లు కొనాలి, అవి కూడా మీరు ప్లాన్స్ చేయండి. ఖచ్చితంగా మేషరాశి వారికి జూన్ నెల కంటే ఎక్కువగా బాగుంటుంది జూలై నెల. జూన్ నెల బాగుంది, ఈ మాసం బాగుంది కదా, శర్మ గారు బాగుందని చెప్పారు కదా. మీరు జూన్ నెల ఎలా ఉన్నారో దానికంటే అద్భుతంగా ఉంటారు జూలై నెల. జూలై నెల అందరూ ఆనందంగా ఉండండి. మేషరాశి వారు ఆనందంగా ఉంటూ సాటి వారికి సహాయపడండి.
మీరు ఈ రాశివారు ఈ మాసమంతా కూడాను అవకాశం ఉంటే సూర్యనారాయణ స్వామి వారికి రాగి కలశంలో నీళ్లు తీసుకొని స్వామివారికి జలతర్పణ ఇవ్వండి. ప్రతిరోజు ప్రాతకాలమున 7 గంటలకు సూర్యుడు ఎప్పుడైతే ప్రారంభంలో ఉంటాడో సూర్యకిరణాలు ఆ స్వామికి నమస్కారం చేసి, స్వామి పరమేశ్వర సూర్యనారాయణ నాకు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడు అని చెప్పి స్వామికి నమస్కారం చేసి, ఎవరైతే రాగి కలశంలో నుండి స్వామికి జలతర్పణ చేస్తారో ఆయనే చూసుకుంటాడు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఒక ప్రహరీ అంటాం కదా, అలా ప్రహరీ గోడలాగా స్వామివారే మనకు చుట్టూ కూడాను ప్రాకారం ఏర్పాటు చేస్తాడు. అవకాశం ఉంటే ప్రతి శనివారం కూడాను తైలాభిషేకం చేయించుకోండి. శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేయడం వలన ఏదైనా చిన్న చిన్న శనికి సంబంధించిన బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సంపూర్ణముగా తొలగిపోతాయి. అందరికీ సాటి వారికి సహాయపడండి. దానాలు ధర్మాలు చేస్తూ ఆ ఈశ్వరానుగ్రహం సంపూర్ణముగా పొందండి. మంగళం మహతు. స్వస్తి.